బలరామకృష్ణులను అంత్యక్రియలు జరిపి మరణించగా మిగిలిన యాదవ స్త్రీలను, వృద్ధులను, పిల్లలను తీసుకుని హస్తినాపురానికి వెళ్ళిపోతాడు. అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది. పిడుగులు, తోకచుక్కలు ద్వారకపై కురిశాయి. సముద్రం ఘోషిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారిపోయి ద్వారకను తనలో కలుపుకుంది. సముద్రుడు ఉవ్వెత్తున ఎగసిపడి ద్వారకని తనలో కలిపేసుకున్నాడని, తానది స్వయంగా చూశానని అర్జునుడు భారతంలో చెబుతాడు. అలా ఒక అపురూప నిర్మాణం, విశ్వవిఖ్యాత నగరం కడలి కడుపులో కలిసిపోయి ఈ భూమిపై నుండి కనుమరుగైంది. ఈ సమాచారం అంతా భారతం, భాగవతం తదితర పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడింది. ఇక పరిశోధనల గురించి తెలుసుకుందాం. 1983 నుండి ద్వారకపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. 1983 నుంచి 86 వరకు గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర అవశేషాలను కనుగొన్నారు. సముద్రంలో బయలుపడిన నగరమే ద్వారకా నగరమని చరిత్రకారులు, పరిశోధకులు భావించారు. దీనికి